గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న కృష్ణ చైతన్య ఆసుపత్రిపై అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు. ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం. డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం దుండగులు నగదు, కీలక పత్రాలు, సామాన్లు తీసుకెళ్లారని ఆరోపించారు. సుమారు 80 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. స్వామి గారు ఒక టాటా అన్నా కదా ఒక్కసారి ఆ పేజీ నచ్చింది వీడియోది అన్నా నీకు తెలిసినాడు అంటాడు ఎవరు ప్రశాంత్ బుజ్జి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పనా దగ్గరికి వెళ్ళి మా మీరు పేషెంట్ ఎవరమ్మా? పేషెంట్ ఎవరు? పేషెంట్ బయట ఉన్నారు. మా పేషెంట్ మీరేనా? ఏం జరిగిందా మేడం? వచ్చారు లపలప వచ్చి పైన ఏందయ్యా అసలు సమాధానం చెప్పట్లా. తొలిచ్చారు ఈ అద్దాలు కొట్టారు. అసలు మొత్తం 2 లారీలు కేసుకుపోయారు. నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లాక్కున్నారు. మీ ఫోన్ ఇచ్చారు మీకు? వచ్చారు 10 మంది వచ్చారు. కుర్రోళ్ళు పైకి వెళ్ళిపోయారు. లాగుతున్నారు. ఏందయ్యా అంటానే ఉన్నాను. నీకెందుకమ్మా పక్కకు పోన్నారు. ఆ వదన లాక్కొచ్చారు. కిందకు వచ్చి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు నలుగురిని. కదా మా చేతులు ఫోన్లు లాగేసుకున్నారు. ఇంక మేమేం మీ ఫోన్లు ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చారా? ఏది గొడవ వచ్చిన తర్వాత, సార్ వచ్చిన తర్వాత, డాక్టర్ వచ్చిన తర్వాత, డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. నల్లటైన ఎత్తుటైన వచ్చాడుగా. ఆ సార్ వచ్చిన తర్వాత మాకు ఫోన్లు ఇచ్చాడు. వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళు ఇచ్చుకోపోయిండు. నెట్టుకుండా పోయాడు. వాళ్ళు అసలు ఆ సార్ చూడంగానే పరిగెత్తేసారు. వాళ్ళే సార్ చూడంగానే మరి ఏందో మాకేం తెలుసు. మేము వెళ్ళిపోతాం ఇళ్ళకని కూడా అన్నాం. మమ్మల్ని అట్టా పోనిట్లా. అమ్మకి బీపీ డౌన్ అయిపోయింది. ఆమెకి బీపీ డౌన్ అవుతుంది, నాకు డౌన్ అవుతుంది. ఈ పెద్దవాళ్ళు పడిపోతే ఇంక నేనేం చేయాలి చెప్పండి. డౌన్ చేయండి అన్న, డౌన్ చేయండి. ఆయన అసలు కొంచెం డౌన్. రెడీ అన్న. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కృష్ణ చైతన్య హాస్పిటల్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాను. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇప్పుడు రాత్రి 11:20 గంటల టైంలో 11:20 నిమిషాల టైంలో ఒక 40 మంది వచ్చి అగాంతకులు నా బిల్డింగ్ మీద పడి హాస్పిటల్ ఫర్నిచర్ పేషెంట్స్ని అంతా ఇబ్బంది పెట్టి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్లన్నీ ఒక 2 లారీలు తీసుకొని వెళ్ళిపోయారండి. నేను దానికి గాను వెంటనే నల్లబాటు పోలీసు వారిని సంప్రదించి 3:30 గంటలకు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రీవెన్స్లో కూడా నాకు న్యాయం జరగాలని గ్రీవెన్స్లో ఎస్పీ ఆఫీస్కి వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి వచ్చాను. ఎవరు వాళ్ళు? అది అల్లడి ప్రసాద్, అల్లడి అనిల్ కుమార్ అనేవాళ్ళు ఒక 40 మంది జనంతో వచ్చి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్లన్నీ 2 లారీల్లో తీసుకొని వెళ్ళి హాస్పిటల్ అంతా డ్యామేజ్ చేసుకున్నారు. ఎందుకు జరిగిందంటే నాకు బిల్డింగ్ అనేది 2027 నవంబర్ 25 వరకు అగ్రిమెంట్ ఉందండి. కానీ వాళ్ళు కొత్తగా ఒక 8 నెలల క్రితం మేము బిల్డింగ్ కొనుక్కున్నాం, మీరు అర్జెంట్గా ఖాళీ చేయాలన్నారు. సార్ నాకు 27 వరకు టైం ఉంది, ఆ టైం వరకు నన్ను కోఆపరేట్ చేయండి అని అడిగాను. ఆ టర్మ్ జరుగుతూనే ఉన్నాయి. నాతో మాటలు లేకుండా వచ్చి 40 మందితో వచ్చి దాడి చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని, స్టాఫ్ని అందరినీ కొట్టి సామాన్లన్నీ పగలగొట్టి మొత్తం చూడండి ఒక్కొక్కటి ఎలా బ్రేక్ చేశారు. తర్వాత తీసుకున్నాం ఫస్ట్ మాట్లాడు. మొత్తం చాలా ఎక్విప్మెంట్ అంతా లాస్ అయిపోయాం. దీనికి పోలీసు వాళ్ళ సహకారం కావాలని కోరుకుంటున్నాం. మరి పోలీసు వాళ్ళు అందరూ అక్కడ ఉన్నా కానీ అంత నడి రోడ్డు మీద జరుగుతున్న 40 నిమిషాలు ఎవరూ నాకైతే రెస్పాండ్ అవ్వలేదండి. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు పట్టించాం కాడ వాళ్ళు పట్టించిన వాళ్ళు కూడా మళ్ళీ వెంటనే బయటకు వెళ్ళారనేది మాకు తెలిసింది. మిగిలిన వాళ్ళు కూడా కస్టడీలో తీసుకుంటామని చెప్పలేదు. అదన్నీ జరిగింది. దాదాపు 80 లక్షల పైన నష్టం జరిగింది. 3 వెంటిలేటర్లు, 16 మానిటర్స్, దాదాపు ఒక 10 మన బెడ్స్
అన్నీ ఒక రెండు లారీలకు తీసుకెళ్ళారు. దాంతోపాటు పైన ఉన్న ఐసీయూ మొత్తం డ్యామేజ్ చేసి వెళ్ళారని మీకు చూడండి. మళ్ళీ నా హాస్పిటల్లో అగ్రిమెంట్స్, నా అసెట్స్కి కానీ ఏదైనా అగ్రిమెంట్స్ అన్నీ హాస్పిటల్లో ఉంటాయి, అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఒక్క చెక్ బుక్స్తో సహా తీసుకెళ్ళారు. క్యాష్ ఏమన్నా? క్యాష్ 10 లక్షలు ఉండాలి. 9,75,000 చిల్లర ఉంది హాస్పిటల్లో కానీ ఫార్మసీలో కానీ. ఎవరికి కంప్లైంట్ చేశారు సార్ అది జరుగుతున్నప్పుడు? హనుమాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నైట్ ఎవరు ఉన్నారండి, ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ టైంలో వాసు శాస్త్రి గారు ఎవరు ఉన్నారు, ఆయన రేపు మార్నింగ్ రండి మేము చూసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఎక్కడోళ్ళు అండి? వాళ్ళు అల్లాడి ప్రసాద్ అనేవాళ్ళు మీకేం కావాలి సార్ అయితే? నాకేమవుతుంది సార్, నా అగ్రిమెంట్ ప్రకారం నా టైం కావాలి, ప్లస్ నాకు జరిగిన నష్టానికి పోలీసు వారు పూర్తిగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే రైట్.